2.42 సంతోషాదనుత్తమః సుఖలాభః. సంతోషాదనుత్తమః సుఖలాభః. సంతోషాత్ సంతోషము లేక సంతృప్తి వలన, అనుత్తమః అత్యుత్తమమైన, అనుత్తమః అంటే అత్యుత్తమమైనటువంటి, సుఖలాభ సుఖము లభించును. సంతోషాత్ సంతోషము లేక సంతృప్తి వలన, అనుత్తమః అత్యుత్తమమైన, సుఖలాభ సుఖము లభిస్తుంది. సంతోషము లేక సంతృప్తి వలన, సంతోషము లేక సంతృప్తి వలన అత్యుత్తమైన సుఖము లభిస్తుంది. సంతోషము లేక సంతృప్తి వలన అత్యుత్తమమైన సుఖము లభిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్ తపసః. కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్ తపసః. బ్యూటిఫుల్. కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్ తపసః. కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్ తపసః. తపసః తపస్సు వలన, అశుద్ధి క్షయాత్ మాలిన్యము నశించుట వలన, తపస్సు వలన అశుద్ధి క్షయాత్ మాలిన్యము నశించుట వలన, కాయేంద్రియ సిద్ధి ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమగును. తపసః తపస్సు వలన, అశుద్ధి క్షయాత్ మాలిన్యము నశించుట వలన, కాయేంద్రియ సిద్ధి ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమగును. తపస్సు వలన శారీరము లోపల బయట మాలిన్యం నశిస్తుంది. అందువలన ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమవుతుంది. తపస్సు వలన శరీరము లోపల బయట మాలిన్యం నశిస్తుంది. అందువలన ఇంద్రియములు తద్వారా శరీరము పవిత్రమవుతుంది. 2.44 స్వాధ్యాయాదిష్టదేవతా సుప్రయోగః. స్వాధ్యాయాదిష్టదేవతా సుప్రయోగః. స్వాధ్యాయాత్ స్వాధ్యాయము అనగా తన శ్వాసను తను చూస్తే, ఇష్టదేవత సుప్రయోగః ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. స్వాధ్యాయము అనగా తన శ్వాసను తను చూస్తే, ఇష్టదేవతా సుప్రయోగః ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. స్వాధ్యాయము అనగా తన శ్వాసను తను చూస్తే లేదా గమనిస్తే ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. 2.45 సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానాత్ ఈ క్షణములను అనగా చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానము చేయవలేను. సమాధి సిద్ధి అప్పుడు ఆ తీక్ష్ణమైనటువంటి ధ్యానమునకు సమాధి తప్పక సిద్ధించును. ఈశ్వర ప్రణిధానాత్ ఈ క్షణములను అనగా చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానము చేయవలేను. సమాధి సిద్ధి అప్పుడు ఆ తీక్ష్ణమైన ధ్యానమునకు సమాధి తప్పక సిద్ధిస్తుంది. ఈ క్షణములను అనగా చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానం చేయవలేను. అప్పుడు ఆ తీక్ష్ణమైన ధ్యానమునకు సమాధి తప్పక సిద్ధిస్తుంది. ఈ క్షణములను అనగా చూపులను స్వరములుగా అనగా బాణములుగా ఉపయోగించి ధ్యానము చేయవలేను. అప్పుడు ఆ తీక్ష్ణమైన ధ్యానమునకు సమాధి తప్పక సిద్ధించును. 2.46 స్థిర సుఖమాసనం. స్థిర సుఖం నిశ్చలమైనది, సుఖమైనది ఆసనము. నిశ్చలమైనది, సుఖమైనది ఆసనము. వస్త్రము, దర్భ, కంబళి ఆసనమునకు ఉపయోగించవలెను. వస్త్రము, దర్భ, కంబళి ఆసనమునకు ఉపయోగించవలెను. కొన్ని ఆసనములు: పద్మాసనం, వీరాసనం, భద్రాసనం, గోరక్షాసనం, సిద్ధాసనం, కపాలాసనం, స్థిర సుఖమాసనం, స్థిర సుఖ ఆసనం, పశ్చిమోత్తాసనం,
మయూరాసనం, శవాసనం, సర్వాంగాసనం. కొన్ని ఆసనములు: పద్మాసనం, వీరాసనం, భద్రాసనం, గోరక్షాసనం, సిద్ధాసనం, కపాలాసనం, స్థిరసుఖాసనం, పశ్చిమాత్తాసనం, మయూరాసనం, శవాసనం, సర్వాంగాసనం. 2.47 ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. ప్రయత్న శరీర స్వాభావిక ప్రయత్నం, శైథిల్య తగ్గినంతనే, అనంత సమాపత్తిభ్యాం కూటస్థమునందు ఏకాగ్రత చెందును. ప్రయత్న శరీర స్వాభావిక ప్రయత్నము శైథిల్య తగ్గినంతనే, అనంత సమాపత్తిభ్యాం కూటస్థమునందు ఏకాగ్రత చెందును. శరీర స్వాభావిక ప్రయత్నము తగ్గినంతనే కూటస్థమునందు మనస్సు ఏకాగ్రత చెందుతుంది. శరీర స్వాభావిక ప్రయత్నము తగ్గినంతనే కూటస్థమునందు మనస్సు ఏకాగ్రత చెందుతుంది. 2.48 తతో ద్వంద్వానభిఘాతః. తతో ద్వంద్వానభిఘాతః. తతః ఆ ఆసన సిద్ధి వలన ద్వంద్వానభిఘాతః శీతోష్ణ ద్వంద్వములు బాధ కలుగకుండును. తతః ఆ ఆసన సిద్ధి వలన ద్వంద్వానభిఘాతః శీతోష్ణ ద్వంద్వములు బాధ కలుగకుండును. ఆ ఆసన సిద్ధి వలన శీతోష్ణ ద్వంద్వముల బాధ కలుగకుండును. 2.49 తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేదః ప్రాణాయామః. 2.49 తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేదః ప్రాణాయామః. తస్మిన్ సతి శ్వాస సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేదః ప్రాణాయామః. తస్మిన్ ఆ ఆసన సిద్ధి సతి కలుగగా శ్వాస ప్రశ్వాసయో శ్వాస ప్రశ్వాసల యొక్క గతి విచ్ఛేదః రాకపోకలు ప్రాణాయామః ప్రాణాయామము. ఆ ఆసన సిద్ధి కలిగిన శ్వాస ప్రశ్వాసల యొక్క రాకపోకలే ప్రాణాయామము. ఆ ఆసన సిద్ధి కలిగిన శ్వాస ప్రశ్వాసల యొక్క రాకపోకలే ప్రాణాయామము. 2.50 బాహ్యాభ్యాంతర స్తంభవృత్తి దేశకాల సంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః. బాహ్యాభ్యంతర స్తంభవృత్తి దేశకాల సంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః. బాహ్యాభ్యంతర వృత్తులు రెండు స్తంభవృత్తి నశించిపోతాయి. దేశకాల సంఖ్యాభిః దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసము ద్వారా దేశకాల సంఖ్యాభిః దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసం చేయడం ద్వారా పరిదృష్టో గమనించబడినదై, పరిదృష్టో అంటే గమనించబడినదై, దీర్ఘ సూక్ష్మః దీర్ఘము సూక్ష్మమవుతుంది. దీర్ఘ సూక్ష్మ అంటే దీర్ఘం సూక్ష్మమవుతుంది. దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసము ద్వారా గమనించబడినదై శ్వాస దీర్ఘము సూక్ష్మమవుతుంది. శ్వాస యొక్క బాహ్యాభ్యాంతర వృత్తులు రెండు నశించిపోతాయి.
దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసము ద్వారా గమనించబడినదై దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసము ద్వారా గమనించబడినదై శ్వాస, దీర్ఘము, స్విస్ దేశము, కాలము, జ్ఞానము ఈ మూడింటిని అభ్యాసము ద్వారా గమనించబడినదై శ్వాస దీర్ఘము, సూక్ష్మమవుతుంది. శ్వాస యొక్క బాహ్యాభ్యాంతర వృత్తులు రెండూ నిలిచిపోతాయి. 2.51 బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్థ. 2.51 బాహ్యాభ్యాంతర విషయాక్షేపి చతుర్థ. బాహ్య రేచకమును, అభ్యంతర విషయ పూరక ప్రాణాయామమును ఆక్షేపి అడ్డగింపని చతుర్థ నాలుగవది అనగా కేవల కుంభకం. బాహ్య రేచకమును బాహ్య అంటే రేచకమును, అభ్యంతర విషయ పూరక ప్రాణాయామమును అక్షేపి అడ్డగింపని అక్షేపి అంటే అడ్డగింపనిది. చతుర్థ నాలుగవది అనగా కేవల కుంభకం. ఆత్మ సాక్షాత్కారము దగ్గరవుతున్న కొలది రేచకము పూరకమునకు మధ్య దూరము పెరుగును. రేచకము, పూరకము వాటికి రెండిటికి మధ్య నుండి దూరం పెరుగుతుంది. దానినే కేవల కుంభకము అంటారు. 2.55 తతక్షీయతే ప్రకాశావరణం. తతః ఈ ప్రాణాయామ అనుష్ఠానము వలన క్షీయతే నశిస్తుంది ప్రకాశావరణం అజ్ఞానము. తతః ఈ ప్రాణాయామ అనుష్ఠానము వలన క్షీయతే నశిస్తుంది ప్రకాశావరణం అజ్ఞానం. అనగా ఈ ప్రాణాయామ అనుష్ఠానం వలన అజ్ఞానం నశిస్తుంది. 2.53 ధారణాసు చ యోగ్యతా మనసః. ధారణాసు చ ఏకాగ్రతతో, యోగ్యతా మనసః మనస్సుకి సామర్థ్యం పెరుగుతుంది. ధారణాసు చ ఏకాగ్రతతో, యోగ్యతా మనసః మనస్సుకి సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో మనస్సుకి సామర్థ్యం పెరుగుతుంది. 2.54 స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహారః. స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహారః. స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇంద్రియాణం ప్రత్యాహారః. ఇంద్రియములకు స్వవిషయ తమ విషయములలో అసంప్రయోగే ఉపయోగము లేకపోవుటచే చిత్తస్య మనస్సు యొక్క స్వరూపానుకార ఇవ స్వరూపము వలె ప్రత్యాహారము అంటారు. ఇంద్రియములకు స్వవిషయ తమ విషయములలో అసంప్రయోగే ఉపయోగము లేకపోవుటచే చిత్తస్య మనస్సు యొక్క స్వరూపానుకార ఇవ స్వరూపము వలె ప్రత్యాహారము అంటారు. అనగా ఇంద్రియములకు తమ విషయములలో ఉపయోగము లేకపోవుటచే మనస్సు యొక్క స్వరూపము గలవి వలె నుండుట వలనను ప్రత్యాహారము అంటారు. మళ్ళొకసారి, ఇంద్రియములకు
తమ తమ విషయములలో ఉపయోగము లేకపోవటచే మనస్సు యొక్క స్వరూపము గలవి వలె ఉండుటను ప్రత్యాహారము అంటారు. ఇంద్రియములకు తమ తమ విషయములలో ఉపయోగము లేకపోవటచే మనస్సు యొక్క స్వరూపము గలవి వలె ఉండుటను ప్రత్యాహారము అంటారు. 2.55 తత్రః 2.55 తతః పరమావశ్యతేంద్రియాణాః తతః పరమావశ్యతేంద్రియాణాః తతః ఆ ప్రత్యాహారం వలన పరమావశ్యాతేంద్రియాణాః ఇంద్రియములు వశమవుతాయి. తతః ఆ ప్రత్యాహారం వలన పరమావశ్యాతేంద్రియాణాః ఇంద్రియములు వశమవుతాయి. ఆ ప్రత్యాహారము వలన పనిలేని ఇంద్రియములు సాధకుని వశమవుతాయి. ఆ ప్రత్యాహారం వలన పనిలేని ఇంద్రియములు సాధకుని వశమవుతాయి. ఇది రెండవ పాదం. ఇది రెండవ పాదం సమాప్తం. ఇది రెండవ పాదం సమాప్తం.